నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జలాల నిర్వహణపై యాజమాన్య బోర్డుదే తుది నిర్ణయం. కట్టుబడాల్సిందేనని స్పష్టీకరణ. అభ్యంతరాలపై అపెక్స్ కమిటీకి వెళ్లొచ్చని సూచన. పాలనా వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే. అవినీతి తగ్గినట్లు వెల్లడి. పారిశుధ్య నిర్వహణపై ప్రజల్లో అసంతృప్తి. తెలంగాణలో యూఎల్సీ మిగులు భూముల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు. భూ యజమాని నుంచి రిజిస్ట్రేషన్ అయిన వాటికే వర్తింపు. దరఖాస్తుకు నెల గడువు. మరి కాసేపట్లో తెలుగుదేశం 35వ మహానాడు. పసుపు తోరణాలతో ముస్తాబైన తిరుపతి. 3 రోజుల్లో 28 తీర్మానాలపై చర్చ. మోదీ 2 ఏళ్ల పాలనపై అడ్వాణీ ప్రశంసలు. నిజాయితీగా హామీల అమలుకు కృషి చేస్తున్నారని కితాబు. విపక్షాలతో పాటు పెదవి విరిచిన శివసేన. అమెరికా అధ్యక్ష రేసులో ఎదురులేని ట్రంప్. రిపబ్లికన్ అభ్యర్థిగా నామినేషన్ ఖరారు. అవసరమైన సంఖ్యకు మించి డెలిగేట్ల మద్దతు. కృష్ణా జలాల నిర్వహణ విషయంలో బోర్డు నిర్ణయమే అంతిమమని, దానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కట్టుబడి ఉండాల్సిందేనని యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు అపెక్స్ కౌన్సిల్కు వెళ్లొచ్చని తెలిపింది. ఈ మేరకు రూపొందించిన తుది ముసాయిదా ఇవాళ జరిగే బోర్డు సమావేశంలో చర్చకు రానుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధి, అధికారాలు, విధి విధానాల ముసాయిదాలో తెలంగాణ ప్రభుత్వం సూచించిన మార్పును బోర్డు తిరస్కరించింది. మొదట ప్రతిపాదించినట్లుగా బోర్డు నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని, మార్పు చేయడం సాధ్యం కాదని తుది ముసాయిదాలో తేల్చి చెప్పింది. ఈ ముసాయిదా ఆమోదం కోసం ఇవాళ జరిగే కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చింది. 2014 సెప్టెంబర్లో విధి విధానాల ముసాయిదాను రూపొందించిన బోర్డు వాటిపై 2 రాష్ట్రాల అభ్యంతరాలు స్వీకరించింది. చైర్మన్తో పాటు 2 రాష్ట్రాల నుంచి ఒక్కో సభ్యుడు ఉంటే బోర్డు సమావేశం నిర్వహించవచ్చని ముసాయిదాలో పేర్కొన్నారు. ఒకవేళ అవసరమైన సభ్యులు లేక భేటీ వాయిదా పడితే తర్వాత తక్కువ సమయంలో మళ్లీ సమావేశం నిర్వహించి ఆ రోజు కోరంతో సంబంధం లేకుండా ఉన్నట్లుగా భావించవచ్చని తెలిపారు. బోర్డు సమావేశంలో వీలైనంత వరకు ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటారని, ఒకవేళ ఏదైనా అంశంపై ఓటింగ్ నిర్వహించాల్సి వస్తే సభ్యులకు ఒక్కో ఓటు ఉంటుందన్నారు. ఒకవేళ ఓట్లు సమానంగా వస్తే చైర్మన్ ఓటుతో నిర్ణయాన్ని ఖరారు చేస్తారు. బోర్డు పరిధిలోకి ప్రతిపాదించిన ప్రాజెక్టుల పరిపాలన, నీటి నిర్వహణ, యాజమాన్యం కోసం ఏ ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండేది కేంద్రం నోటిఫై చేయాల్సి ఉండగా దానికి సూచనలు బోర్డే ఇస్తుంది. దీనిపై చాలా కాలంగా 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తేవాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా ఇప్పటి వరకు నీటి కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలే తేలనందున బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తేవాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో తుది ముసాయిదాలో పరిధి, చేర్చాల్సిన ప్రాజెక్టుల వివరాలను కూడా బోర్డు అందజేసింది. మొదటి దశలో ఏ ప్రాజెక్టులు చేర్చాలో వివరంగా పేర్కొంది. మధ్యతరహా ప్రాజెక్టులేవీ ఉమ్మడిగా లేనందున బోర్డు పరిధిలో ఉండవని స్పష్టం చేసిన బోర్డు చిన్న నీటి వనరుల నీటి వినియోగాన్ని ఎలా లెక్కగట్టాలో పేర్కొంది. ఇవాళ జరిగే బోర్డు సమావేశంలో తుది ముసాయిదాను బోర్డు ఆమోదానికి పెట్టనుంది. పాలనలో పారదర్శకత, సాంకేతిక వినియోగంతో అవినీతి నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం సిద్ధిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇటీవలే ఏపీ సర్కారు చేపట్టిన సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. ప్రజల నుంచి ప్రభుత్వ వర్గాలు వివిధ అంశాలపై సేకరించిన సర్వే వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. 2029 నాటికి రాష్ట్రాన్ని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసే క్రమంలో వివిధ రంగాలపై ప్రజలకున్న అవగాహన, వారి ఆలోచన ధోరణి తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఓ సర్వే చేపట్టింది. 661 గ్రామాలు, 137 వార్డుల్లో 15,960 మంది నుంచి ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అవినీతి నిరోధం, జీవన ప్రమాణాలు, గృహ నిర్మాణం, నిరంతర విద్యుత్ సరఫరా, అమరావతి నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల వంటి అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం 74% కుటుంబాలు ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి లేదని, తగ్గిందని చెప్పారు. ప్రభుత్వ పాలనలో అవినీతి అసలు లేదని 33% కుటుంబాలు చెప్పగా 61% కుటుంబాలు తగ్గిందని తెలిపాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 67% మంది అవినీతి లేదని చెప్పగా 9% మాత్రం అవినీతి పెరిగిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 16% కుటుంబాలు అవినీతి పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు బాగున్నాయని 35%, పర్వాలేదు
బాగోలేదని 24%, ఇంకా మెరుగుపడాలని 9% కుటుంబాలు తెలిపాయి. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆధార అనుసంధానం చేసి సరుకులు పంపిణీ చేయడంపై 94% మంది సంతృప్తి వ్యక్తం చేయగా 3% మంది ఇంకా మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై 71% మంది సంతృప్తి చెందినట్లు సర్వేలో తేలింది. ఇక గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని 40% మంది తేల్చి చెప్పగా 36% మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, చెత్త సేకరణపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా వ్యక్తమైంది. 61% మంది చెత్త సేకరణ సరిగా లేదని చెప్పగా 13% మంది అప్పుడప్పుడు సేకరిస్తున్నారని పేర్కొన్నారు. 53% మందైతే చెత్త పడేసే ప్రదేశాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం బాగుందని 43% మంది, సంతృప్తికర స్థాయిలో ఉందని 32% మంది చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు బాగుందని 71%, బాగోలేదని 3%, ఎలాంటి మార్పు లేదని 16% కుటుంబాలు తెలిపాయి. నూతన రాజధాని అమరావతిపై అవగాహన ఉందని 90%, అమరావతి ప్రజాకాంక్షలు తీర్చుతుందని 67% మంది వెల్లడించారు. అసాంఘిక శక్తులు విజృంభించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. కలెక్టర్ల సదస్సు ముగించే ముందు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్షించారు. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న చంద్రబాబు వాహన స్కానర్లు, డ్రోన్ల వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి నేరాలకు కళ్లెం వేయాలని హితబోధ చేశారు. సమీక్షలో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్తో పోల్చితే రాష్ట్రంలో క్రైమ్ రేటు తక్కువగానే ఉందన్న డీజీపీ రహదారి ప్రమాదాలు మాత్రం స్వల్పంగా పెరిగాయని వివరించారు. కృష్ణా పుష్కరాల్లో ట్రాఫిక్ నియంత్రణ సహా బందోబస్తుకు దాదాపు 30,000 మంది సిబ్బంది అవసరమని డీజీపీ రాముడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం యూఎల్సీ కింద మిగులు భూముల క్రమబద్దీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భూ యజమానికి రిజిస్ట్రేషన్ అయిన వాటికే వర్తిస్తుందని స్పష్టం చేసింది. దరఖాస్తుకు నెల గడువిచ్చిన ప్రభుత్వం ఈ అవకాశాన్ని వినియోగించుకోకుంటే తక్షణం ఆ భూమిని ఖాళీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 1976 పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం యూఎల్సీ కింద గుర్తించిన మిగులు భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగి ఉండి స్వాధీనంలో ఉన్న భూముల క్రమబద్దీకరణకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బిఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మిగులు భూమిగా గుర్తించి స్వాధీనం చేసుకున్న భూమి న్యాయ వివాదం లేకుండా రిజిస్టర్డ్ పత్రాలు ఉన్న వాటికే ఈ అవకాశమని విధి విధానాల్లో పేర్కొన్నారు. క్రమబద్దీకరణ రుసుములు 250 గజాల వరకు బేసిక్ విలువలో 25%, 500 గజాల వరకు 50%, 500 గజాలకు మించితే బేసిక్ విలువలో 75% చెల్లించాలని తెలిపింది. నోటిఫైడ్ మురికివాడలో 125 గజాల వరకు ఉంటే బేసిక్ విలువలో 10% చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. దరఖాస్తులకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రతి, గుర్తింపు కార్డు, 2,000 రూపాయల నగదును నెలలోగా మీ సేవా కేంద్రాల్లో అందజేయాలని స్పష్టం చేసింది. తహసీల్దార్ విచారణ చేసి క్రమబద్దీకరణకు అర్హత కలిగిన భూమి అని నిర్ధారించిన తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తారు. డిమాండ్ నోటీసు ఇచ్చిన నెలలోగా సొమ్ము పూర్తిగా చెల్లిస్తే 5% రాయితీ కల్పిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 3,000 గజాల వరకు సంబంధిత ఆర్డీఓ చైర్మన్ గా ఉండే కమిటీ క్రమబద్దీకరణ చేస్తుందని, అంతకు మించితే ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. దరఖాస్తు తీసుకున్న 90 రోజుల్లో వాటిని కమిటీ పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. 2 ఏళ్ల మోదీ పాలనపై భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ సర్కారు నిజాయితీగా పాలన కొనసాగిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు శ్రమిస్తోందని అహ్మదాబాద్లో విశ్లేషించారు. మోదీ సర్కారుపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్న అడ్వాణీ ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. शासन में एक बात स्थापित हुई है कि यह सरकार ईमानदारी से जो उन्होंने वचन दिए थे उनको पूरा करने में लगी हुई है, कि जो इन्होंने कहा उसको करने में पूरा समय लगा करके और हर कार्यकर्ता ने ईमानदारी से उस वचन को पूरा करने की कोशिश की है। और विश्वास दिलाता हूं कि यह सरकार ऐसी सरकार चलाएगी कि जिसने जो कुछ कहा वो करने में कोई कसर नहीं छोड़ी और लगातार ईमानदारी से काम करती रही. మోదీ పాలనపై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ఈ 2 ఏళ్లలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీ ఏమైందని నిలదీశారు. దేశంలోని భాజపాయేతర ప్రభుత్వాలపై మోదీ సర్కారు అసహనం ప్రదర్శించిందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి దుయ్యబట్టారు. మోదీ సర్కారు 1,000 కోట్ల రూపాయల ప్రచారంతో పాలన సాగించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ ఆక్షేపించారు.
విపక్షాలతో ఎన్డీఏ మిత్రపక్షం శివసేన కూడా గొంతు కలిపింది. కేంద్రం ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు చేరట్లేదని, రైతుల కష్టాలను పట్టించుకోవట్లేదని పార్టీ అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. ప్రధాని మోదీ నివాసం భారత్లోనూ విదేశాల్లోనూ తేల్చుకోవాలంటూ చురకలు వేసింది. This government of BJP of 2 years was full of hollow promises. This government is just thriving on advertisement. This 2 years of NDA era was of social tension and fear. All sections of society, be youth, farmers, industrialists, traders, women, OBC, SC, ST or minorities, are either disenchanted with the government or living in a fear psychosis. This government has totally failed to revive the economy. తెలుగుదేశం పసుపు పండుగ మహానాడు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తిరుపతి వేదికగా 3 రోజుల పాటు జరిగే మహానాడులో 2 రాష్ట్రాల్లో పార్టీ మరింత బలోపేతం కోసం భవిష్యత్ దిశానిర్దేశం చేయడం సహా లోకేష్కు కీలక బాధ్యతలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. సుమారు 30,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనాతో నిర్వాహకులు భోజన, వసతి సౌకర్యాలు కల్పించగా దాదాపు 3,500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే తెలుగుదేశం 35వ మహానాడుకు తిరుపతి ముస్తాబైంది. గత మహానాడులో తెలుగుదేశాన్ని జాతీయ పార్టీగా ప్రకటించిన నేపథ్యంలో పార్టీని ఆ దిశగా ముందుకు నడిపించేందుకు అనుసరించాల్సిన మార్గాన్ని ఈ వేదికగా నిర్ణయించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి కలిపి మొత్తంగా 30,000 మంది ప్రతినిధులు మహానాడుకు తరలివస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3 రోజుల కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 13, తెలంగాణకు సంబంధించి 8 వేర్వేరు తీర్మానాలతో పాటు ఉమ్మడిగా 7 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు 6 తీర్మానాలు చర్చకు పెట్టనుండగా కీలకమైన రాజకీయ తీర్మానంపై యనమల రామకృష్ణుడు, రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రతినిధుల నమోదును ప్రారంభిస్తారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ ప్రస్థానానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను సందర్శించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. వేదికపై పార్టీ పతాకావిష్కరణ తర్వాత 12 గంటల సమయంలో చంద్రబాబు ప్రసంగిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 2 భిన్నమైన పాత్రలు పోషించడంపై పార్టీ శ్రేణులకు మహానాడు వేదికగా దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అక్కడ అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటటువంటి దీంట్లో అక్కడ మాట్లాడతాం. తెలంగాణలో ఉండేటటువంటి అభివృద్ధి, సంక్షేమం కోసం బాధ్యతాయుతమైనటువంటి అపోజిషన్ పార్టీగా తెలంగాణలో ఏం దిశానిర్దేశం చేయాలనేటటువంటిది చేస్తాం. మహానాడుకు తరలివచ్చే తెలుగుదండుకు తిరుపతి పసుపుపచ్చ తోరణాలతో ఘన స్వాగతం పలుకుతుండగా అక్కడికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఎండవేడికి తట్టుకునేలా ఫ్యాన్లు, షవర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమతో పాటు తమిళనాడుకు చెందిన 27 రకాల నోరూరించే వంటకాలు సిద్ధం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సభా ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్న అధికారులు 3,500 మంది పోలీసులను మోహరించారు. తిరుపతికి వచ్చే వాహనాలను ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకునేలా దారి మళ్లించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు త్వరలోనే గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నందున అన్ని ఇంజనీరింగ్ కళాశాలల పూర్తి వివరాల్ని కౌన్సిలింగ్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలిపిన మంత్రి ఇక ముందు కళాశాలల ప్రకటనల్ని నమ్మి విద్యార్థులు మోసపోకుండా వెబ్సైట్లోని సమాచారం సహకరిస్తుందని వివరించారు. ప్రతి ఇంజనీరింగ్ కళాశాలకు అక్రిడేషన్ తప్పిన ఆయన ప్రతి కళాశాలలో తనిఖీలు నిర్వహించి సౌకర్యాలకు సంబంధించిన ఈ సమాచారం ప్రకారం ఏర్పాట్లు లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభిస్తామని గంటా వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఒక గ్రేడింగ్ ఇస్తా ఉన్నాం. అన్నిటికీ రాబోయే రోజుల్లో ఒక అక్రిడేషన్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా చేయాలనుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఇది ప్రతిదీ కూడా మెజరబుల్గా ఉంటుంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా అనేక కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. అక్కడ ఎన్రోల్మెంట్ అయిపోయేసి ఊరికే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారు తప్ప ప్రాక్టికల్ క్లాసులు రావట్లేదని కూడా చెప్పారు చాలామంది. దాని మీద ఇప్పుడు అన్ని బయోమెట్రిక్స్ ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాం. మొత్తం అన్ని కాలేజీలకు కూడా అఫిలియేట్ కాలేజెస్కి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ కంపల్సరీ చేస్తూ ఉన్నాం. దాన్ని ఎవరైతే ఫాలో కారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అప్లై కాకుండా చేయాలని కూడా ఒక డిసిషన్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష రోజున విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నూతన భవనం సహా డయాగ్నోస్టిక్, శస్త్రచికిత్స విభాగాలు ఆరంభించిన మంత్రి ప్రధానమంత్రి స్వస్థ యోజన కింద 150 కోట్ల రూపాయల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అనంతపురంలో కూడా ఇదే తరహా ఆసుపత్రి త్వరలోనే నిర్మిస్తామని చెప్పిన కామినేని కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నదీ తీరంలో ఉన్న ఆసుపత్రుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్టు వెల్లడించారు.
దాదాపు ఒక 7 కోట్లతో ఇక్కడ పుష్కరాలకి ఇది అన్ని సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆ 12 రోజుల్లో కోట్ల మంది ఈ ప్రాంతానికి వస్తారు. అందుకని ఈ హాస్పిటల్, అలాగే పాత హాస్పిటల్, గుంటూరు హాస్పిటల్, కర్నూలు హాస్పిటల్, నదీ ప్రవాహక ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ అన్ని ముందు ఇమీడియట్ గా చేస్తున్నాం. ఇంకా మిగిలిన హాస్పిటల్ కూడా ఈ ఏడాది బడ్జెట్ లో మాకు ఎన్టీఆర్ వైద్యసేవలో ఉన్న రివార్వింగ్ ఫండ్ పెట్టి మిగిలిన హాస్పిటల్ కూడా చేస్తాం. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి రాజకీయాలకు అతీతంగా కొనసాగడంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని ఐకాసా అధ్యక్షుడు ఆచార్య కోదండరాం చెప్పారు. 22 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన కోదండరాం అగ్రరాజ్యంలో వివిధ తెలుగు సంఘాలతో నిర్వహించిన సమావేశాల వివరాలను ఐకాసా కార్యక్రమాల కమిటీతో పంచుకున్నారు. ఉద్యమ సంస్థగా విజయం సాధించి నిలదొక్కున్న అతి కొద్ది వేదికల్లో తెలంగాణ ఐకాసా ఒకటని అమెరికాలో ప్రొఫెసర్లు కొనియాడినట్లు తెలిపారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు అమెరికాలోని తెలంగాణ ఎన్ఆర్ఐలు సహకరిస్తామని చెప్పినట్లు వివరించారు. ఇదే సమయంలో ప్రపంచీకరణ విధానాలకు భిన్నంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ఉద్యమం ప్రతిపాదిస్తే ప్రస్తుతం భూమిని కేంద్రంగా చేసుకుని పాలకులు ఆలోచిస్తున్నట్లు పలు సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారని కోదండరాం సహచరులకు వివరించారు. 2 లక్షల మంది పేదలకు ఈ ఏడాది 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న తెరాస ప్రభుత్వం కనీసం పనులు కూడా ప్రారంభించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. కేవలం ఐడీహెచ్ కాలనీని నిర్మించి దాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చారని ఎద్దేవా చేశారు. ఐడీహెచ్ కాలనీ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆయన ఒకే కుటుంబానికి 14 ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయో స్పష్టత ఇవ్వాలని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేసి ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లో ఓట్ల రాజకీయానికే వాడుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 సంవత్సరాల్లో అక్కడ ఐడిహెచ్ లో నిర్మాణం అయినటువంటివే తప్ప ఇంకెక్కడ కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ 2 సంవత్సరాలు పూర్తయ్యేటువంటి ఈ సందర్భంలో చాలా ప్రాధాన్యత ఇచ్చి చాలా ఎదురు చూస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో అనుమతులు లేని హోర్డింగ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా వరుసగా వస్తున్న ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో చెట్లు కూలటం, హోర్డింగ్లు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన ఇక మీదట ఈదురుగాలులను తట్టుకునే సామర్థ్యం ఉన్న హోర్డింగులకే అనుమతులిస్తామన్నారు. ప్రస్తుతం నగరంలోని హోర్డింగ్లపై తాత్కాలికంగా నిషేధం విధించి ప్రక్షాళన చేపట్టామని మేయర్ వివరించారు. జిహెచ్ఎంసీ నుంచి కూడా మరి జేఎన్టీయూ మరి ఉస్మానియా మరి స్ట్రక్చరల్ ఇంజనీర్లను ఇయ్యమని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇప్పటికే 10 టీంలు ఇచ్చిర్రు. ఈ ఓటింగ్స్ అన్ని మరి ఎంత స్పీడ్ని తట్టుకోగలుగుతాయి, మరి ఎంత స్ట్రెంథనింగ్ ఉన్నాయి, దీని సైజు ఎంత ఉంటే ఈ వచ్చే గాల్లోకి సరిపోద్ది. ఓటింగ్స్ అయితే కొన్ని ఇల్లీగల్ ఓటింగ్స్ ఉంటే కూడా వాటి మీద తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. తక్షణం ఈ స్ట్రెంథనింగ్లో అసెస్మెంట్లో భాగంగా వాటిని తీసేయకపోతే వాటిని గుర్తించి జిహెచ్ఎంసీ కూడా వాటి మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. రాజమహేంద్రవరం, రంగంపేట మండలాల్లో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు విరిగిపడి పలుచోట్ల కొన్ని గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది. దాదాపు 90 విద్యుత్ స్తంభాలు కూలినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కొన్ని చోట్ల కార్లు ధ్వంసమయ్యాయి. రాజమహేంద్రవరం కాకినాడ ఏడీబీ రహదారిలో 20కి పైగా వృక్షాలు నేలకూలి వాహన రాకపోకలకు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, ఏలూరు రూరల్ మండలం, పెదపాడు మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ప్రజలు సుమారు 4 గంటల పాటు చీకట్లో మగ్గారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయంతో ఆక్సిజన్ సరఫరా నిలిచి జార్జి అనే వీఆర్ఓ మృతి చెందాడు. ఆసుపత్రిలో కనీసం జనరేటర్ లేదని మృతుని బంధువులు ఆరోపించారు. కొన్ని రకాల క్యాన్సర్లకు రోబోటిక్ శస్త్రచికిత్స విధానమే మేలని కిమ్స్ ఆసుపత్రుల సీఈఓ డాక్టర్ భాస్కర్ రావు చెప్పారు. అన్నవాహిక, ప్రోస్టేట్, గర్భాశయ ముఖద్వార పేగు క్యాన్సర్లకు ఈ విధానంలో ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. దక్షిణ భారత్లో 5 ఏళ్లలో 600 రోబోటిక్ శస్త్రచికిత్సలను పూర్తి చేసిన కార్పొరేట్ ఆసుపత్రిగా కిమ్స్ ఘనత సాధించిందని ఆయన తెలిపారు. గతంలో ఈ తరహా శస్త్రచికిత్సకు ఎక్కువగా ఖర్చయ్యేదని, అందరికీ సేవలు అందించాలన్న ఉద్దేశంతో 2.5 లక్షల రూపాయలకే రోబోటిక్ శస్త్రచికిత్సలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఎక్కడికైతే మనం చేతులు సరిగా వెళ్ళి మ్యానిపులేట్ చేయలేకపోతాయో ఈ రోబోటిక్ అసిస్టెడ్ ద్వారా 180 డిగ్రీస్ తిరిగిన దానివల్ల ఎస్పెషల్లీ ప్రోస్టేట్ సర్జరీస్, అదేవిధంగా ఈఎన్టీ సర్జరీస్, వీటన్నిటిలో కూడా చాలా యాక్యురేట్గా చేసిన దానివల్ల ఎక్కువ టిష్యూని డ్యామేజ్ కాకుండా ఏదైతే క్యాన్సర్ ఉంటుందో ఆ టిష్యూని వరకే చేసి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది చాలా బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ మనం స్టార్ట్ చేసాం.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఓ మహిళ కడుపు నుంచి 8 కిలోల కణితిని తొలగించారు. విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన హైదరాబాద్ పాతబస్తీవాసి ఫాతిమాకు పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు 4 గంటల పాటు శస్త్రచికిత్స చేసి కణితిని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ అందుకు అవసరమైన ప్రతినిధుల మద్దతును పూర్తిగా సాధించారు. ట్రంప్ అభ్యర్థిత్వానికి 1237 మంది డెలిగేట్లు అవసరం కాగా మరో 2 అదనంగా ఇప్పటికే 1239 మంది మద్దతు లభించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. నేషనల్ కన్వెన్షన్లో తాము ట్రంప్కు మద్దతిస్తామని ఒక్లహామా పార్టీ చైర్పర్సన్ పామ్ పొలార్డు సహా పలువురు డెలిగేట్లు ప్రకటించారు. వచ్చే నెల 7న 5 రాష్ట్ర ప్రైమరీల్లో 303 మంది ప్రతినిధుల ఓట్లు వేయనుండటంతో ట్రంప్ అభ్యర్థిత్వం ఇక లాంఛనమే కానుంది. జూలైలో క్లీవ్లాండ్లో జరిగే కన్వెన్షన్లో ట్రంప్ నామినేషన్ అందుకోనున్నారు. బంగాల్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో జయభేరి మోగించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేడు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 41 మంది మంత్రులతో కొలువుదీరనున్న మంత్రివర్గంలో 17 కొత్త ముఖాలకు అవకాశం కల్పించనున్నారు. కొత్త మంత్రివర్గంలో కోల్కతా మేయర్ చోవన్ చటర్జీ, మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా, గాయకుడు ఇంద్రా నీల్సేన్కు చోటు కల్పించనున్నారు. గవర్నర్ కేఎన్ త్రిపాఠిని కలిసిన మమత తనతో పాటు 42 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. తృణమూల్ ఒక్క సీటు గెలుచుకోలేకపోయినా మాల్దా మినహా అన్ని జిల్లాలకు జట్టులో ప్రాతినిధ్యం ఉంటుందని మమత తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ సహా బంగ్లాదేశ్ పరిశ్రమల మంత్రి, భూటాన్ ప్రధాని హాజరు కానున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ను తొలగించాలంటూ గలమెత్తిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి అదే డిమాండ్తో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాజన్ మనసులో భారతీయతకు చోటు లేదని, అలాంటి వ్యక్తి ఆర్బీఐ గవర్నర్ పదవిలో కొనసాగరాదంటూ 15 రోజుల క్రితం ప్రధానికి లేఖ రాసిన సుబ్రహ్మణ్య స్వామి వడ్డీ రేట్ల పెంపు ద్వారా రాజన్ చిన్న మధ్యతరహా పరిశ్రమలను కుదేలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ చికాగో విశ్వవిద్యాలయ ఈమెయిల్ చిరునామాను వాడుతున్న రాజన్ దేశానికి చెందిన రహస్య ఆర్థిక సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారని విమర్శించారు. సున్నితమైన పదవిలో ఉంటూ తన గ్రీన్ కార్డును పునరుద్ధరించుకునేందుకు రాజన్ తరచూ అమెరికా పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసం రాజన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. జాతీయ వైద్య పరీక్ష నుంచి రాష్ట్రాలకు ఈ ఏడాది మినహాయింపునిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణాన్ని బహిర్గతం చేసిన ఆనంద్ రవి అనే వైద్యుడు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ పరీక్షలకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్న కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా పూర్తిగా వెనక్కి తగ్గిందని పిటిషనర్ ఆక్షేపించారు. కేంద్ర నిర్ణయంతో చాలా మంది విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారని పిటిషనర్ తెలిపారు. దీనిపై 1-2 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.